యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన 30 సంవత్సరాల వయసులో తన బహిరంగ పరిచర్యను ప్రారంభించారు. 3.5 సంవత్సరాలు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు తన బహిరంగ సేవను చేసిన తరువాత 33.5 సంవత్సరాల వయసులో ఆయన సిలువ మరణానికి తన ప్రాణాన్ని అర్పించి ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచారు. అయితే యేసు ప్రభు సిలువ మరణం పొందక ముందు జరిగిన ఒక ప్రాముఖ్యమైన సన్నివేశాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. యేసు ప్రభు 12 మంది శిష్యులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నారు. 12 మంది శిష్యుల్లో ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యులుగా లేకపోతే ఆంతరంగిక సన్నిహిత శిష్యులుగా ఒక ముగ్గురు ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాను. ఆ ముగ్గురులో కూడా తిరిగి యోహాను అనే శిష్యుడు యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడు. అయితే ఈ ముగ్గురు ఆంతరంగిక శిష్యులలో పేతురు అనే శిష్యుని జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువు పేతురును చాలా ప్రేమించారు. పేతురు కూడా యేసు ప్రభుని చాలా ప్రేమించారు. పేతురు తన సహోదరుడైన ఆంద్రేయతో కలిసి చేపలు పడుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువు పేతురును మరి పిలిచినప్పుడు వెంటనే తన వల విడిచిపెట్టి హీ కేమ్ టు ఫాలో జీసస్. యేసు ప్రభుని వెంబడించడానికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా వెనుక తిరగలేదండి. వచ్చినప్పటి నుంచి చాలా హోల్ హార్టెడ్గా యేసే ఎక్కడికి వెళ్తే అక్కడికి యేసు ప్రభుతో పాటు వెళ్తూ ఉన్నాడు పేతురు. అయితే ఒకానొక సమయం వచ్చేసరికి పేతురు యేసు ప్రభు అసలు ఎవరో నాకు తెలీదు అని చెప్పాడు కదండి. చాలా డిస్టర్బింగ్ సిట్యువేషన్, చాలా షాకింగ్ సిట్యువేషన్. కానీ యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన పేతురుతో ముందే చెప్పారు. ఏమనంటే మీరందరూ నన్ను విడిచిపెడతారు అంటే పేతురు అంటాడు నేను మాత్రం విడిచిపెట్టినయ్యా అంటాడు. లేదు పేతురు నువ్వు ముమ్మారు బొంకుతావంటే నేను మాత్రం బొంకనయ్యా అని కూడా చెప్పేస్తాడు. కానీ పేతురు యేసుక్రీస్తు ప్రభు వారెవరో నాకు తెలీదు అని ముమ్మారు బొంకిన ఆ సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చదువుకుందాం. ద్వారము నొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొంచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను. సో ఒక చిన్నది వచ్చి పేతురుని అడిగిందంట. మేము రీసెంట్గా ఇజ్రాయెల్ వెళ్ళొచ్చాము. పీటర్స్ గాలికంటు అని ఒక ప్లేస్ ఉందండి. గాలికంటు అంటే ఏంటంటే హెబ్రీలో కోడి కూయడం అని అర్థం అనమాట. కాక్స్ క్రో అని అర్థం. సో పీటర్స్ గాలికంటు అనే ప్లేస్ ఒక బోర్డు పెట్టారు. అక్కడ ఒక చర్చ్ కట్టారు. అంటే గుర్తుగా అక్కడ పేతురు ముమ్మారు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని బొంకిన ప్రదేశం. సో అక్కడ కొన్ని కళాఖండాలు కొన్ని నిలబెట్టారండి. ఒక చిన్న అమ్మాయి వచ్చి పేతురుతో మాట్లాడుతూ ఉంటే పేతురు భయపడతా నాకు తెలీదు అని చెప్తున్న ఒక బొమ్మ కూడా అక్కడ మాకు కనబడింది. సరే పేతురు ఒక చిన్న పిల్లతో ఒక చిన్న అమ్మాయి ఏం చేస్తుందండి? పేతుర్ని ఏం చేయలేదు కదా. చిన్న అమ్మాయి కంటే వయసులో పేతురు చాలా పెద్దోడు, ఆత్మీయతలో కూడా చాలా పెద్దోడు. కానీ యేసుప్రభు ఎవరో తెలియదని ఒక చిన్న దాంతో చెప్పాడు. తర్వాత రెండోసారి ఎప్పుడు చెప్పాడంటే 25వ వచనం, సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొని చుండగా వారు అతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు నేను కాను, నేను ఎరుగననెను. నేను కాదు అని చెప్తే సరిపోయేది. నేను కాదయ్యా అంటే పోని వాళ్ళు ఓకే ఈయన పోలికలు ఇంకెవరైనా ఉండుంటారేమో అని అనుకోవడానికి అవకాశం ఉంది. నాకు అసలు ఎవరో కూడా తెలియదు, నేను ఎరుగనని చెప్పాడు. మూడోసారి 26వ వచనం, పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. పేతురు 3 సార్లు డిఫరెంట్ వ్యక్తులతో అదే ప్రదేశంలో ప్రాబబ్లీ కొన్ని అడుగులు వేసి కొంచెం దూరం వెళ్ళాక ఇంకా వేరే వారు ఎదురు వచ్చి పేతురుని అడగగానే ఒకసారేమో చిన్న అమ్మాయితో అబద్ధం చెప్పాడు, ఎరుగనని చెప్పాడు యేసు ప్రభుని. ఆ తర్వాత కొంచెం దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే మాట రిపీట్ చేశాడు. మళ్ళీ కొంచెం దాటి వెళ్ళిన తర్వాత అదే మాట రిపీట్ చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనంలో ముందే ఈ మాటను జీసస్ ఆల్రెడీ ఫోర్టోల్డ్, చూడండి ముందే చెప్పారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం, అప్పుడు యేసు వారిని చూచి
ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. యేసే ముందే చెప్పేశారండి, శిష్యులారా ఇప్పుడు చాలా బాగా నాతోనే ఉన్నారు, చాలా బాగా నేను 5 రొట్టెలు 2 చేపలు పంచుతా ఉంటే బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మీరు కూడా మంచిగా తింటున్నారు, మీరు చక్కగా నాతో తిరుగుతున్నారు, నేను చేస్తున్న అద్భుత కార్యాలన్నీ చూస్తున్నారు, ఆ తర్వాత నాకు చక్కగా ఈ సువార్త పనిలో సహకారులుగా మీరు ఉంటున్నారు, కానీ ఒక సమయం వస్తుంది మీరు నన్ను గురించి అభ్యంతర పడతారు అని యేసే చెప్తే పేతురు అన్న మాట 33వ వచనం, అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా 34వ వచనం, యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కుయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 35వ వచనం, పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పననెను. అదే ప్రకారము శిష్యులందరూ యేసయ్య నిశ్చయంగా చెప్తున్నా పేతురు అన్నారు. యేసయ్య మాట చెప్తే అది జరగకుండా ఉంటుందా అండి? యేసయ్య పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్తావు, నిశ్చయంగా చెప్తావంటే ఇప్పుడు పేతురు యేసయ్య చెప్పిన మాటని కాంట్రడిక్ట్ చేస్తున్నాడు. ప్రాబబ్లీ హిజ్ లవ్ ఫర్ ద లార్డ్ వాజ్ టూ గ్రేట్. ఖచ్చితంగా పేతురుకి యేసయ్య అంటే చాలా ప్రేమ, అన్డౌటెడ్లీ, అందులో ఎలాంటి సందేహం లేదండి. ఎందుకంటే పేతురుకి చాలా ప్రేమ ఉంది కాబట్టి నేను నిశ్చయంగా చెప్తున్నా పేతురు నువ్వు తప్పిపోతావు అంటే కూడా అయ్యా నేను మాత్రం నిన్ను ఎరగనని చెప్పను అని అంటున్నాడు. ఇంకొక మాట, నేను నీతో కూడా చావవలసి వచ్చినా నేను చనిపోతానంటే ఒక మాటలో చెప్పాలంటే పేతురుకి ప్రేమ అయితే చాలా ఉంది, కానీ ఆ ప్రేమ మాటల వరకే పరిమితం అయిపోయింది. ఒక సందర్భం వచ్చేసరికి రుజువు చేసుకోలేకపోయాడు. చాలాసార్లు పేతురుకి మనకి దగ్గర సంబంధం ఉంటుందండి. ఆ దగ్గర సంబంధం ఏంటంటే మందిరంలో చేసే ప్రార్థనలు, తర్వాత కుటుంబంలో తల్లిదండ్రులతో చెప్పే మాటలు ఎలా ఉంటాయి. దేవుని బిడ్డను కదమ్మా, నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో, నేను దేవుని బిడ్డను కదా. పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతున్నప్పుడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు తల్లిదండ్రులు పిలిచి నాయన నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అమ్మ నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలంటే పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నేను దేవుని బిడ్డను కదమ్మా, నేను అలాంటి పనులేవి కూడా చేయను, అమ్మ నాకు మీరంటే చాలా గౌరవం, అమ్మ నాన్న మీకు చెడ్డ పేరు తెచ్చే పని ఏది చేయనని చెప్పేసి వెళ్ళి ఏది చేయనంటారో అదే చేసేసి వస్తారు. ఇక్కడ పేతురు నిశ్చయంగా నేను నీతో చెప్తున్నా పేతురు నువ్వు తప్పిపోతావు, నువ్వు నన్ను ఎరుగనని చెప్తావంటే కూడా పేతురు అంటున్నాడు నేను చావవలసి వచ్చినా కూడా నీతో పాటు చనిపోవడానికి సిద్ధమే అని చెప్పాడు. పేతురుకి యేసయ్య అంటే ప్రేమ ఉంది చాలా, కానీ ఆ ప్రేమ రుజువు చేయవలసిన సందర్భం వచ్చేసరికి పేతురు మాత్రం రుజువు చేయలేకపోయాడు. ఇప్పుడు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మన నుండి చెప్పడం కాదు చేయడము కావాలి. చెప్పడం ఎవరైనా చెప్తారు, కొంతమంది చెప్పని కూడా చెప్పర్లేండి, వాళ్ళ గురించి వదిలేద్దాం. కానీ దేవుని మందిరానికి వచ్చే మనము, దేవుని సన్నిధికి వచ్చే మనము కొన్ని వాగ్దానాలు చేసేస్తాం. కొన్నిసార్లు దేవునితో చెప్తాం, అయ్యా నువ్వు ఈ కార్యం చేస్తే ఖచ్చితంగా నేను ఈ కృతజ్ఞతగా నేను ఈ పని చేస్తా ప్రభా, ఖచ్చితంగా నీ సన్నిధికి ప్రతి ఆదివారం నేను వస్తానయ్యా, ఖచ్చితంగా నీవు చేసిన కార్యాన్ని గురించి కనబడిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఇస్తా ప్రభా. ఏదైనా శ్రమ రాగానే ఆ ఊపులో ఆవేశంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకొని దేవునికి చాలా వాగ్దానాలు చేసేసి కరెక్ట్ టైం వచ్చేసరికి కంప్లీట్గా మర్చిపోతాం. చెప్పిన దానికి కంప్లీట్గా వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనంలో పేతురే కాదండి, యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరూ కూడా అదే పని చేశారంట. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వచనం, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయేరి. యేసు ప్రభువును కరెక్ట్గా వచ్చి సైనికులు తీసుకున్నారు, రోమా సైనికులు పట్టుకున్నారు అంతే. అప్పటి వరకు చుట్టూ అంటి పెట్టుకొని అలా మా బోధకుడు ఏం చెప్తాడా అని కనిపెడతా ఉన్న శిష్యులందరూ విడిచిపెట్టారంట, పారిపోయారంట. యేసయ్యకి ఎలా అనిపించుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అప్పటి వరకు ఆయన పిలుపును బట్టి, ఆయన ఇచ్చిన కాలింగ్ని బట్టి, ఆయన శిష్య బృందంలో ఉన్నవారు, ఆయన చేత అద్భుతాలు పొందిన వారందరూ ఒక్క టైం వచ్చేసరికి, ఎప్పుడైతే యేసయ్య శిలువ మరణానికి ఆయన అప్పగించబడబోతున్నారనే విషయం తెలుసుకున్నారో, అమ్మో మా బాస్ని, మా లీడర్నే, మా దేవుణ్ణే వాళ్ళు సిలువ వేశారంటే మమ్మల్ని కూడా పక్కనే ఉన్న సిలువలు ఉంటే వాటికి మమ్మల్ని కూడా కొట్టేస్తారేమో అనుకొని, ఒక మాటలో చెప్పాలంటే భయంతో శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టి పారిపోయారు. ఈ సందర్భంలో యేసయ్య చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరిందా నెరవేరలేదా? దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని కంటే మనకి ఎక్కువ తెలుసు అనుకుంటాం కదండి. దేవుని కంటే మనకి ఎక్కువ తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే వీ ట్రై టు యాక్ట్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్.
ఓవర్ కాన్ఫిడెన్స్. దేవుడు ఇక్కడ మందిరంలో సేవకుల ద్వారా శోధన వస్తుంది, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఒక వాక్యం చెప్పిస్తే, నేను ప్రార్థన చేయకపోయినా సరే నేను శోధనలో పడనండి, నేను అందరిలాంటి దాన్ని కాదండి, నేను అందరిలాగా కాదండి, నేను చాలా స్ట్రాంగ్ అండి, ఆత్మీయంగా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అండి, మా కుటుంబం ఏంటో తెలుసా అండి, మేము దేవుని కొరకు చేసిన కార్యాలు ఏంటో తెలుసా అండి అని కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు కొన్ని విషయాలు హెచ్చరిస్తున్నప్పటికీ మనం అనుకుంటాం నాకున్న సొంత శక్తితో నేను దేవుని కొరకు నిలబడగలనేమో అని అనుకుంటా ఉంటాం. యేసయ్య ముందే చెప్పారు, పీటర్ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్. పేతురు యేసయ్య మాటకు అడ్డు వెళ్ళాడు. పేతురు యేసయ్య మాటను నువ్వు అలా అన్నా సరే ప్రభా నేనైతే నిలబడతాను, నేనైతే నీ కొరకు చావవలసి వచ్చినా చనిపోతానని చెప్పాడు. కానీ పేతురు కూడా యేసు ప్రభుని విడిచిపెట్టి పారిపోయిన ఆ గుంపులో ఉన్నాడు. ఆ గుంపులో ఉన్నాడు కానీ పేతురు అంట దూరం నుంచి యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడంట. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 54వ వచనంలో ఆ మాట ఉంటుంది. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు యేసయ్యను. చదవండి ఆ మాట. మార్కు సువార్త 14వ అధ్యాయము 54వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. దూరం నుండి ఫాలో అవుతున్నాడంట. ఇప్పుడు యేసయ్యకి ఆయనను దూరం నుంచి ఫాలో అయ్యేవారు కావాలా, దగ్గర నుంచి ఫాలో అయ్యేవారు కావాలా? దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు కదండి, ఆయనను విడిచిపెట్టకుండా ఉండాలని కోరుకున్నాడు. పేతురుకి ప్రేమ అయితే ఉంది దేవుని పట్ల, బట్ హీ హ్యాడ్ ఫియర్. పేతురు హృదయంలో ఒక భయము ఉంది. నా ప్రాణం ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా జీవితము ఏమైపోతుందో తెలుసు. యేసు ప్రభు ఎవరో తెలుసు, యేసయ్య చెప్పిన మాటలు జీవపు మాటలని తెలుసు, యేసయ్య ముందే మాట్లాడారు. అవన్నీ తెలిసినప్పటికీ దెర్ వాజ్ వన్ థింగ్ దట్ పుల్డ్ పీటర్ బ్యాక్. పేతురును వెనక్కి లాగిన ఒక ప్రధానమైన కారణం ఏంటంటే పేతురులో ఉన్న భయము. మాటలు చాలా చెప్పాడు, ప్రేమ కూడా చాలా ఉంది, కానీ భయము, ప్రాణ భయము పేతురును దేవునికి దూరం చేసింది అంతే. ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే దేవుని ప్రేమకు నిన్ను దూరం చేస్తున్న ఆ భయం ఏంటి? కొన్నిసార్లు కొన్ని విషయాలు మనల్ని భయపెడతా ఉంటాయండి. యేసు ప్రభుకి దగ్గర అయితే ఇంకెవరైనా దూరం అయిపోతారేమో. యేసు ప్రభుని నేను వెంబడిస్తున్నానని ఎవరైనా తెలుసుకుంటే నాకు వారు దూరం అయిపోతారేమో అని దేవుని ప్రేమకైనా దూరం అవడానికి మనం ఇష్టపడతాం. కానీ ఇంకా కొంతమందిని మాత్రం మనకి దూరం చేసుకోవడానికి చాలాసార్లు మనం ఇష్టపడం. సమ్టైమ్స్ ఫియర్ పుల్స్ అస్ బ్యాక్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, మనం ఎవరికి భయపడాలి? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా. భయపడుతున్నాం కరెక్టే. దేవుడు అంటున్నాడు నువ్వు దేనికి భయపడాలంటే, ఆఫ్టర్ ఆల్ ఈ దేహాన్ని చంపే వాళ్ళకి కాదు నువ్వు భయపడాల్సింది, ఆత్మను దేహాన్ని రెండిటిని తీసుకెళ్ళి అగ్నిలో ఎవరైతే పాడవేస్తారో వారికి నీవు భయపడాలి. ఈ దేహము చంపడానికి ఒకవేళ కొన్ని వ్యాధులు దేహాన్ని చంపేస్తాయి కదండి, వ్యాధులకు భయపడిపోతూ ఉంటారు చాలాసార్లు. లేకపోతే ఎవరైనా ఏదైనా బెదిరింపు ఉత్తరం రాశారనుకోండి, నిన్ను అలా చేస్తాను ఇలా చేస్తాను అనగాని ఇంక అప్పటి నుంచి ప్రాణ భయం, మరణ భయం. ఎవ్వరు ఏం చేయగలిగినా ఈ ప్రాణానికి ఏదైనా హాని చేయగలరేమో కానీ మన ఆత్మకు ఎవ్వరు కూడా ఏ హాని చేయలేరు. కానీ ఈ ఆత్మ దేవునికి దూరం అయితే, దేవుని ప్రేమకు దూరం అయితే ఈ ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోద్ది, ఈ ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మనుషులకు కాదు నువ్వు భయపడాల్సింది, నీ ఆత్మ ఒకవేళ నీవు నా దగ్గరికి రాకపోతే, నాకు దగ్గరగా ఉండకపోతే నీ ఆత్మను కూడా నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి ఆత్మను దేహమును చంపగలిగే వానికే నీవు భయపడాలి అనే మాట. ఇక్కడ పేతురు తన ప్రాణాన్ని చంపగలిగే మనుషులకు, రోమా సైనికులకు పేతురు భయపడిపోతా ఉన్నాడు. అండ్ హీ వాజ్ డెఫినెట్లీ ఓవర్ కాన్ఫిడెంట్. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనంలో, లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పేతురుతో ముందే ఒక డిస్కషన్, ఒక సంభాషణ అనేది జరిగిందండి పేతురుకి యేసుకి మధ్యలో. చూడండి, సీమోను
ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. యేసయ్య ముందే చెప్పారా, చెప్పలేదా? మన పాస్ట్ కొంతమందికి తెలుసండి, మనకి కూడా తెలుసు. మన ప్రెజెంట్ మనకి తెలుసు, కొంతమందికి తెలుస్తుంది, మనకి దగ్గరగా ఉండే వాళ్ళకి, మనల్ని అబ్జర్వ్ చేసేవారికి. కానీ మన ఫ్యూచర్ మాత్రం దేవునికి తప్ప ఇంకెవ్వరికి కూడా నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా మనకు తెలుసండి. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా మనకు తెలియదు. మధ్యకాలంలో కొన్ని వార్తలలో చూస్తూ ఉంటే 18 సంవత్సరాల కుర్రోళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారండి. మన వార్తలు పెట్టుకుంటే ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం, చాలా డిస్టర్బింగ్ అనిపించాయి. అప్పుడే ఎగురుతా ఉన్నాడు యవనస్తుడు, బర్త్డే పార్టీ అంట స్నేహితులతో కలిసి, సడన్గా కుప్పగొలిపాడు. జస్ట్ 18 years, 21 సంవత్సరాల యవనస్తుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఒక పెళ్లిలో తండ్రి కూతురు పెళ్లి చేస్తూ ఉన్నాడు, ఎదురుగా అల్లుడు ఉన్నాడు, కూతురు ఉంది, సడన్గా పడిపోయాడు, చనిపోయాడు. హృదయము, గుండె టక్ 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 ఆగిపోతున్నాయండి. చాలా మంది గుండెలు ఆగిపోతున్నాయి. నెక్స్ట్ మినిట్లో ఎవరికి ఏమవుతుందో కూడా నో బడీ నోస్. కానీ దేవునికి అన్నీ తెలుసు. ఇప్పుడు యేసయ్య పేతురుతో ముందే ఇట్ వాజ్ లైక్ అ హెడ్స్ అప్. హెడ్స్ అప్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ముందు మాటలాగా, ఒక సిద్ధపాటులాగా పేతురుతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, పేతురు, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించాలని కోరుకుంటున్నాడు. జల్లించాలని సాతాను కోరుకున్నప్పుడు యేసయ్య అనుమతించాడండి. పేతురు విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసమో పరీక్షించబడడానికి దేవుడు అప్పగించాడు. పేతురు అసలు అబద్ధం కూడా చెప్పకుండా దేవుడు ఆపగలడా లేదా? ఆపగలడు. కానీ గాడ్ అలౌడ్ పీటర్స్ ఫెయిత్ టు బి టెస్టెడ్. కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని, మన ప్రేమను పరీక్షించబడడానికి అట్లా అనుమతిస్తాడు. సో దట్ వీ బికమ్ స్ట్రాంగర్ అండ్ బ్రైటర్ ఇన్ అవర్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసం ఇంకా స్థిరపడాలని కొన్నిసార్లు పరీక్ష అనుమతిస్తాడండి. ఇప్పుడు పేతురుని గోధుమల వల్లే జల్లించాలని అపవాది దేవుని దగ్గరకు వచ్చి అడిగాడంట. అయితే యేసే కోరుకుంది ఏంటంటే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. పేతురు, నువ్వు బొంకుతావు ఖచ్చితంగా, నేను ఎవరో ఎరుగనని చెప్తావు, కానీ యు విల్ రియలైజ్, నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు, పశ్చాత్తాపడతావు. నువ్వు నీ తప్పు తెలుసుకున్న తర్వాత నీ తోటి సహోదరులను నువ్వు స్థిరపరచాలి. పేతురు బొంకాడు, అపవాది గోధుమల వలె జల్లించాడు, ఆ టెస్టులో నిలబడలేకపోయాడు, పశ్చాత్తాపడ్డాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ తెలుసుకున్నాడు. నేను దేవుని ఎంత ప్రేమించినా పరీక్ష సమయం వచ్చేసరికి నా ప్రేమను రుజువు చేసుకోలేకపోయాని అనే ఒక పశ్చాత్తాపం పేతురులో కలిగింది. ఆ తరువాత పేతురు ఒక రాక్ సాలిడ్ ఫెయిత్లోకి వచ్చేసాడండి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనల్ని కొన్ని పరిస్థితులు గుండా అలౌ చేస్తాడు. ఎందుకంటే మన శక్తి మీద మనం ఆధారపడకుండా ఆయన శక్తి మీద మనం ఆధారపడేటట్లు చేయడానికి. హల్లెలూయా. నేను పడనని అనుకుంటే అదే నీలో ఒక ఆత్మీయ గర్వంగా నేను పడద్రోస్తుంది. పేతురుకు దేవుడు చూపించాడు ఏమనంటే, నేను అబద్ధమే ఆడనయ్యా, నేను నీ కొరకు నిలబడతానయ్యా అంటే, పేతురు నువ్వు అనుకుంటున్నావు కానీ నీ సొంత శక్తితో అది నీకు సాధ్యము అవ్వదు. దేవుడు చూపించేశాడు. బట్ ఆఫ్టర్ దాట్, ఆ సంఘటన జరిగిన తరువాత దేవుడు చెప్పినట్లు నీవు నీ సహోదరులను స్థిరపరచు అనే మాట ప్రకారము పేతురు మళ్ళీ యేసుప్రభు యొక్క మరణం తరువాత మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు మరణం తరువాత యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఒక సంఘటన. యోహాను సువార్త 21వ అధ్యాయం, తిబెరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. యోహాను 21. అటు తరువాత యేసు తిబెరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. అగైన్ యేసయ్యకి పేతురుకి మధ్యలో ఒక 1-on-1 డిస్కషన్ అవుతుందండి. ఇప్పుడు యేసయ్య శిలువ మరణం పొందక మునుపు ముమ్మారు నేను ఎరుగనని ముమ్మారు బొంకేశాడు. ఇప్పుడు పునరుత్థానుడైన యేసయ్య పేతురు కనబడగానే ఆయన యొక్క రెస్పాన్స్ ఏంటో చూడండి. 15వ వచనం, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును కోపంగా చూసి అనుందా, తిడుతూ మాట్లాడాడు అనుందా,
గద్దించి అనుందా? బయటకు నెట్టివేసి అనుందా? నువ్వు నా శిష్య బృందంలో ఉండడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యు ఆర్ నాట్ ఫిట్. పేతురు, నువ్వు ఇంత దౌర్భాగ్యుడు అని నేను అనుకోలేదయ్యా. పేతురు, ఇంతలాగా నన్ను మోసం చేస్తావని నేను అనుకోలేదయ్యా అని ఏం మాట్లాడలేదండి యేసయ్య. సింపుల్గా పేతురుని యేసయ్య చూడగానే పలికిన మాట 15వ వచనం, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావని ఎందుకు అడిగారు యేసయ్య? యేసయ్యకి తెలుసు ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని. హల్లెలూయా. అందుకే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, ఆయన అంటే నిజంగా ప్రేమ ఉంటే దేవుని ప్రేమించే వ్యక్తులమైతే దేవుని బాధపరిచే ఏ పని కూడా మనము చేయం. దేవుని నిజంగా ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలన్నిటిని మనము గైకొంటాం. దేవుని నిజంగా ప్రేమించే వారమైతే దేవుని అన్ని విషయాల్లో గణపరుస్తాం. దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తులమైతే దేవుని అన్ని విషయాల్లో ముందు పెడతాం. అందుకని లవ్ ఇస్ ద ఫౌండేషన్. ప్రేమ అనేది ఒక పునాది లాంటిది. ఈ ప్రేమ స్థిరంగా ఉంటే, దేవుని పట్ల మన ప్రేమ అనేది స్థిరంగా ఉంటే మిగతావన్నీ ఆర్డర్లో పడిపోతాయి. ఇప్పుడు యేసు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు నేను ఎరుగనని బొంకావు అని అడగలేదు. ఇప్పటికైనా నన్ను గుర్తుపట్టావా సీమోను అని అడగలేదు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభువా అని చెప్పాడు. 16వ వచనం, మరలా ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? రెండవసారి అడుగగా అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మళ్ళీ మూడోసారి అడిగారు. 17వ వచనం, మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని ఆయన అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి బాధ వచ్చేసిందంట. 3 సార్లు బొంకినందుకు యేసయ్య ఎంత బాధపడాలండి? 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు చెప్తే యేసయ్య 3 సార్లు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. పిల్లలు ఏదైనా అబద్ధం ఆడారు అనుకోండి, వాళ్ళతో నిజం చెప్పించినప్పుడు పదే ఇంకెప్పుడైనా చెప్తావా, ఇంకెప్పుడైనా చేస్తావా అని పదే అడుగుతారు. తల్లులు కదా, నేను చేస్తూ ఉంటా ఆ పని, మీరు చేసే తల్లులకి అది అలవాటే కదా. పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఒక తన్ను తన్నిన తర్వాత ఇంకొకసారి చేస్తావా, ఇంకొకసారి చెప్తావా, ఇంకొకసారి అలా వెళ్తావా అని పదే అడుగుతాం. ఎందుకంటే వాళ్ళ మైండ్లో బాగా పడాలని, మళ్ళీ ఎప్పుడు చేయకూడదని. ముమ్మారు బొంకిన పేతురుని ముమ్మారు ప్రభువు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అనగానే వ్యసనం వచ్చేసిందంట. చూడండి, దేవుని ఓర్పుకి పేతురు ఓర్పుకి ఎంత తేడాను. దేవుడు ఎంత ఓర్చుకున్నాడు. పేతురు ఆయన ఎరుగునని బొంకినప్పటికీ ఎంత సహనం చూపించాడు. మళ్ళీ వచ్చి ఎంత దీర్ఘశాంతంగా అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నా ప్రభు అంటే దేవుడు పేతురుకు ఒక బాధ్యత అప్పగించాడు. నా గొర్రె పిల్లలను, పేతురు నువ్వు నన్ను మోసగించావు పేతురు, ఇక నేను జీవితంలో నిన్ను నమ్మను అని చెప్పాడండి ప్రభు. మనమైతే అట్లా చెప్తామేమో కదా, ఐ విల్ నెవర్ ట్రస్ట్ యూ అగైన్, యూ హ్యావ్ డినైడ్ మీ థ్రైస్, ఐ కెన్ నెవర్ ఎవర్ ట్రస్ట్ యూ అగైన్ అని మనం అంటామేమో ఎవరైనా మనతో అలా ప్రవర్తిస్తే. ఈ పేతురు ముమ్మారు బొంకిన సందర్భము దేవుని యొక్క క్షమా హృదయాన్ని చాలా క్లియర్గా అద్దం పడుతూ ఉంది. హల్లెలూయా. దేవుడు ఎంత క్షమించడానికి సిద్ధం మనసు కలిగిన దేవుడో ఈ సంఘటన చాలా స్పష్టంగా. కొన్నిసార్లు మనకి దూరంగా ఉన్న వాళ్ళు మనల్ని గురించి ఏమైనా మాట్లాడితే పెద్దగా పట్టించుకోం, ఎందుకంటే వాళ్ళకి నేను ఎవరో తెలియదు కదండి, నా గురించి అట్లా మాట్లాడినా పర్వాలేదులే, నేను పెద్దగా పట్టించుకోను. మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు మన గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడితే చాలా బాధిస్తుంది ఆ మాట. ఎందుకంటే నన్ను ఎరిగి కూడా, నన్ను చూసి కూడా, నన్ను గమనించి కూడా ఇట్లా ఎట్లా మాట్లాడారు. ఇప్పుడు పేతురు యేసయ్యకు కాజ్ చేసిన హర్ట్, పేతురు వలన యేసయ్య చాలా బాధపడి ఉంటారు, కానీ చాలా సులువుగా ఆయన క్షమించాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడని రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే క్షమాపణ అడిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన చేర్చుకోవడం తప్ప తిరస్కరించడం అనేది దేవుని దగ్గర లేదండి. హల్లెలూయా. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, అట్ ద క్రాస్ దెర్ ఇస్ ఫర్గివ్నెస్. సిలువ దగ్గరికి ఎవ్వరు వచ్చినా, ఎంత ఘోరమైన పాపులైనా వారికి క్షమాపణ ఉంది నిశ్చయంగా. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దెర్ ఇస్ ఆల్సో రెస్టరేషన్. దేవుడు పేతురును ఆ ముందు ఎలా అయితే ఒక శిష్య బృందంలో ఉన్నప్పుడు ప్రాముఖ్యమైన ప్రదేశాలకు పేతురును తీసుకొని వెళ్ళి కొన్ని ప్రాముఖ్యమైన బాధ్యతలు పేతురుకు అప్పగిస్తూ వచ్చారో,
పేతురు ముమ్మారు బొంకి తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చి, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా ప్రభు అంటే కూడా యేసయ్య తిరిగి పేతురుకు బాధ్యతలు అప్పగించడంలో గాడ్ రెస్టోర్డ్ ద ప్లేస్ దట్ పీటర్ హ్యాస్ లాస్ట్. పేతురు ఏ స్థానం అయితే నేను పోగొట్టుకుంటానేమో అని బాధపడ్డాడు, తిరిగి ఆ స్థానాన్ని దేవుడు పేతురుకి ఇచ్చాడు. నిశ్చయంగా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మేడగదిలో జరిగిన అద్భుతమైన సంఘటన, పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షణ పొందారండి. హల్లెలూయా. పేతురును మళ్ళీ దేవుడు రెస్టోర్ చేశాడా, చేయలేదా? ఎస్, అబ్సల్యూట్లీ. ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అండ్ ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఇందాక మనం ఒక మాట చూసాము, పేతురు నేను అపవాది జల్లించాలనుకుంటున్నాడు, కానీ నీవు స్థిరంగా ఉండాలని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ మనసు మళ్ళిన తరువాత నీవు నీ సహోదరులను స్థిరపరచని దేవుడు చెప్పిన మాటను పేతురు నెరవేర్చడానికి దేవుడే కృపించాడండి. ఎందుకంటే పేతురు తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఒక బలమైన సాధనంగా మారిపోయి ఆది సంఘంలో ఒక బలమైన సాధనంగా వాడబడ్డాడు. 2 ఉత్తరాలు పేతురు, 1 పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 2 రాస్తే ఆ 2 పత్రికల ద్వారా పేతురు ఇప్పటికీ మనందరినీ బలపరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సో పేతురు దేవుని కొరకు చేసిన పని ఇప్పటి వరకు మిగిలి ఉందండి. అర్థమవుతుందండి? పీటర్ ఇస్ స్టిల్, ఈవెన్ దో హీ ఇస్ నాట్ నో మోర్, భూమి మీద లేడు, పేతురు దేవుని దగ్గర ఉన్నాడు. అయినా పేతురు నీ సహోదరులను బలపరచు అని చెప్పిన మాటను నేటికి పేతురు నెరవేరుస్తూనే ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు పేతురును తిరిగి ప్రేమించి క్షమించి తన దగ్గరకు చేర్చుకున్న కారణం. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు దేవునికి ఆయా పరిస్థితుల వల్ల దూరం అయ్యామేమో, నేను ప్రేమిస్తా ప్రభు అని చెప్పి కూడా చాలాసార్లు తప్పిపోయామేమో, మాట నిలబెట్టుకోలేకపోయామేమో, లోకస్తుల కంటే అన్యాయంగా దేవుని విడిచిపెట్టి పారిపోయామేమో, కొన్ని సందర్భాలలో మనుషులకి భయపడి, పరిస్థితులకు భయపడి దేవుని కొరకు ఒక స్థిరమైన తీర్మానాలు తీసుకోలేకపోయామేమో. ఈ రాత్రికాల సమయంలో పేతురును క్షమించి, పేతురును స్థిరపరిచి, పేతురును వాడుకున్న దేవుడు మనకు కూడా ఆ క్షమాపణని ఇవ్వడానికి, యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ గతంలో గడిచిన సంవత్సరం ప్రారంభమైంది, ఆల్రెడీ ఒక 3 నెలలు గడిచిపోయింది. ఈ 3 నెలల్లో మనకు తెలుసు మనం ఎన్నిసార్లు దేవుని ఆయాస పెట్టామో. పేతురులాగా యేసయ్య తెలీదు అని నోటితో చెప్పకపోయినా మన పనుల ద్వారా చాలాసార్లు చెప్పామేమో. ఒక దేవుని బిడ్డలాగా ప్రవర్తించాల్సిన చాలా సందర్భాల్లో ప్రవర్తించలేకపోయామేమో. దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి తిరిగి ఆయన దగ్గరకు వస్తే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు తిరిగి మనం ఏది కోల్పోయామో, ఏ ఆత్మీయత కోల్పోయామో, దేవునితో ఏ అనుబంధాన్ని, సంబంధాన్ని కోల్పోయామో అది తిరిగి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మా జ్ఞాపకం చేసిన ప్రాముఖ్యమైన నీ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. సిలువ వద్ద మాకు క్షమాపణ ఉంది అని జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మా ప్రతి పాపము మేము క్షమించే దేవుడో ప్రభా. నీ సన్నిధిలో ఒప్పుకునే కృపనివ్వండి అయ్యా. మా స్వంత శక్తితో మేము నిలబడలేం ప్రభా, మమ్మల్ని మీరు బలపరిచి నిలబెట్టండి అయ్యా. నిన్ను ప్రేమిస్తున్నామని మాటలతో చెప్పడం కాదు, కానీ మా జీవితాల్లో మేము చూపించినట్లుగా నీ కృప మాకు దయచేయండి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.